హలో అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా టూర్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. ఆద్యంతం ఉత్కంఠగా దేశాలన్నీ కూడా చూస్తున్నాయి ఏం జరుగుతోంది, ఎటువంటి డీల్స్ భారత్కి రష్యాకి మధ్య కుదురుతున్నాయి అనే విషయానికి సంబంధించి. అయితే పుతిన్ టూర్ ఇండియాలో కొనసాగుతున్న నేపథ్యంలో ఏ దేశానికి ఎంతవరకు లాభం ఉంది, అలాగే ఎటువంటి డీల్స్ ప్రస్తుతం కుదిరే అవకాశాలు ఉన్నాయనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. పుతిన్ ఇక్కడికి వస్తున్నారు అన్న విషయం తెలిసిన దగ్గర నుండి కూడా అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఒక ఉత్కంఠ అలాగే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో మనం ఇప్పుడు చూస్తున్నాం పుతిన్ కూడా చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. అంటే ఇతరత్ర దేశాల్లో కూడా పర్యటిస్తూ ఉంటారు, కానీ ఇండియాలో ఆయన పర్యటిస్తున్నప్పుడు ఆయన ఫేస్లో ఉన్న కొత్తదనం ఏంటో తెలియట్లేదు. అది మనం అలా ఫీల్ అవుతున్నామా లేదంటే నిజంగానే అది రిఫ్లెక్ట్ అవుతుందా కానీ. సో ఇంట్రెస్ట్ అయితే ఆయనలో కనిపిస్తోంది, ప్రపంచ దేశాల్లో కూడా కనిపిస్తోంది. ఏమంటారు? అయితే ఇప్పుడు రష్యాకి భారత్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ఏదైతే ఉందో ఇది 23వ శిఖరాగ్ర సమావేశం అండి. ఇందులో జరిగేటువంటి పరిణామాలు కనుక చూస్తే ఒక పక్కన పుతిన్ చాలా ఆనందంగా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, భారతదేశం కూడా ఆయన కలుపుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇదంతా కూడా జియో పాలిటిక్స్. ఒక పక్క మన మీద ట్రంప్ విపరీతమైనటువంటి ప్రెషర్ చేస్తున్నాడు. ఆ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు దాన్ని బ్యాలెన్స్ కనుక మనం చేయాలి అంటే మనం రష్యాని దగ్గర తీసుకోవాలి. దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు ఏదైతే పర్యటన జరుగుతుందో అక్కడ కొన్ని ఒప్పందాలు, కీలకమైనటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి. ఆ ఒప్పందాల వలన భారతదేశానికి లాభం చేకూరబోతుంది, అటు రష్యాకి లాభం చేకూరబోతుంది. ఎట్ ది సేమ్ టైం సమ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఈజ్ ఆల్సో దేర్. ఆల్రెడీ ట్రంప్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదు పుతిన్ అనేటువంటి వ్యక్తి భారతదేశానికి రావడం. అలాగే ఇక్కడ సౌత్ ఏషియాలో అతని యొక్క కాలు పెట్టి ఇక్కడ చైనాతోనూ భారతదేశంతోనూ స్నేహ సంబంధాలు కొనసాగించడం అనేటువంటిది ట్రంప్కి ఏమాత్రం కూడా ఇష్టం లేదండి. అలాగే భారతదేశం కూడా ఎదుగుతూ ఉండడం ఇష్టం లేదు. ఇప్పుడు ఇద్దరు శత్రువులు ఏకమవుతున్నారు. చిరకాల మిత్రుడు, మనకేమో రష్యా చిరకాల మిత్ర దేశం. ఇటువంటి సందర్భంలో పూర్తిగా తనమునకలైపోయాడండి ట్రంప్. ఓ పక్క నుంచేమో ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేసి శాంతి ఒప్పందాన్ని కుదిర్చి ఆయన నోబెల్ శాంతి బహుమతి తీసుకుందామని చెప్పేసి ట్రంప్ రూతులు అదేమో కుదరటం లేదు. మరో పక్కనేమో భారతదేశానికి ఏం చెప్తున్నాడు అంటే ఈయన, మీరు ఆయిల్ అనేటువంటిది రష్యా దగ్గర నుంచి కాదు మా దగ్గర నుంచి అంటే అమెరికా నుంచి తీసుకోండి అని చెప్తున్నారు. కానీ మనం వినడం మానేసి అక్కడ ఇప్పటికీ కూడా మన యొక్క చమురు యొక్క అవసరాలు 30 నుంచి 35% రష్యా మీద ఆధారపడుతున్నాం. అంటే రష్యా అంటే మన యొక్క దిగుమతుల్లో నెంబర్ 1 ఆయిల్ దిగుమతుల్లో కనుక చూస్తే నెంబర్ 1 దేశం ఏదంటే రష్యా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ రకంగా చెప్పాలంటే ట్రంపే కాదు ప్రపంచ దేశాలు కూడా ఏమవుతుంది అనేటువంటి సందిగ్ధంలో ఉన్నదండి. అదేవిధంగా రష్యా యొక్క ఆర్థిక స్థితి కూడా బాగా చిదిగిపోయింది. ఏదో జస్ట్ వారాలు లేదా నెలల్లో ముగిసేటువంటి యుద్ధాన్ని ఈ దేశాలన్నీ కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఉక్రెయిన్కి మద్దతు ఇచ్చేసి రష్యాకి యాంటీగా ఉన్నటువంటి దేశాలు, ఎందుకంటే నాటో దళాలను తీసుకొచ్చి ఇక్కడ రష్యా పక్కన పెడతానంటే రష్యా వాజ్ నాట్ కంఫర్టబుల్ ఆ నాటో దళాలను తీసుకొస్తా అంటే. అందువలన ఈ నాటోలో చేరతామని ఎప్పుడైతే ఉక్రెయిన్ ప్రకటించిందో వీళ్ళిద్దరి మధ్యన టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఏది ఉక్రెయిన్కి రష్యాకి. దాన్ని సాల్వ్ చేసుకునేటువంటి క్రమంలో యుద్ధానికి దిగవలసి వచ్చింది. ఒక చిన్న దేశం ఇన్ని సంవత్సరాలు పోరాడుతుంది అంటే దాని వెనకాల ఎవరున్నారనేది అందరికీ మనకు తెలుసు. అయితే రష్యా కూడా ఘోరంగా నష్టపోయిందండి. ఇందులో సుమారు 1,00,000 వరకు సైనికులు చనిపోయారు, అటు ఉక్రెయిన్ సైడ్ చనిపోయారు, అలాగే ఆర్థికంగా బాగా చిదిగిపోయింది. ఒక రకంగా చెప్పాలి అంటే మనం స్నేహహస్తం రష్యా వైపు మనం తిరిగి చాస్తున్నాము అంటే మనకి జరిగే ప్రయోజనం కన్నా రష్యాకి జరిగేటువంటి ప్రయోజనం కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ. కారణం ఏంటి అంటే ఈరోజు డిఫెన్స్ ప్రొడక్షన్ చేయలేనటువంటి స్థితిలో రష్యా ఉంది. ఇప్పుడు ఈ ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఎనర్జీ గురించి మాట్లాడబోతున్నాం. అంటే చమురు ఏ విధంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేటువంటి పోతున్నాయి అనేటువంటిది మనం ఎనర్జీ గురించి, ఎనర్జీ సెక్యూరిటీ, అలాగే రక్షణ ఒప్పందాలు,
అలాగే డీడాలరైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవును, 90 రూపాయలు దాటేసిందండి డాలర్ విలువ అనేటువంటిది. అటువంటిది మనం చూస్తే ఇప్పుడు డీడాలరైజేషన్ చేసుకోవాలని మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో మనకి కొంత మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ కూడా ఉంది. అక్కడ స్కిల్డ్ పీపుల్ యొక్క రిక్వైర్మెంట్ ఉన్నదండి. అక్కడ సుమారు 10 లక్షల మంది అక్కడ స్కిల్డ్ పీపుల్ కావాల్సి ఉంది రష్యాకి. వీటి అన్నిటికీ సంబంధించి మనం ఒప్పందాలు అనేటువంటి చేసుకోబోతున్నాం. దాంతో ఇటు అమెరికా గురుగా ఉంది, రష్యాకి యాంటీగా ఉన్నటువంటి దేశాలు కూడా గురుగా ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ భారతదేశం మీద పడబోతుంది. ఐ డోంట్ నో, మేబీ ట్రంప్ త్వరలోనే ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసి భారతదేశాన్ని ఇంకా ఇరుకాటంలో పెట్టేటువంటి స్థితికి ఏదైనా తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదండి. ఈ నేపథ్యంలో పుతిన్ మన దేశానికి విజిట్ చేయడం, అలాగే మనం ఆయనకి స్నేహస్తాన్ని మనం అదేవిధంగా అందచేయడం అనేటువంటిది ఇండియా మీద ఇంపాక్ట్ కాకపోతుంది. ఇండియా జియోపొలిటికల్ సిస్టమ్ అండ్ వరల్డ్ జియోపొలిటికల్ సిస్టమ్ అనేటువంటి దాని మీద ఇంపాక్ట్ పడబోతుంది. అదేంటి. ఓకే, అంటే ఇక్కడ ఎవరికి లాభం అనే విషయంలో రష్యానే ఎక్కువ లాభపడుతుంది అనుకోవాలా, ఇండియా కంటే కూడా? ఓ రకంగా చెప్పాలి అంటే ప్రజెంట్ కండిషన్స్లో రష్యానే ఎక్కువ లాభపడుతుంది అనాలి. మన యొక్క దిగుమతులు కనుక చూసుకున్నట్లయితే రష్యా నుంచి మనకి ఎక్కువగా దిగుమతులు ఉన్నాయి. అండ్ మన ఎగుమతులు చూస్తే రష్యాకి చాలా తక్కువగా ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటిది ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. ఇప్పుడు అమెరికాతో కనుక చూసుకుంటే అమెరికాలో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఓ రకంగా మనమే లాభపడుతున్నాం అమెరికా వాళ్ళని. కారణం ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయండి, మనకి లాభం ఎక్కువగా ఉంది అక్కడ. కానీ ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి మనకి దిగుమతులు ఎక్కువగా ఉన్నాయి, మన ఎగుమతులు అనేటువంటి తక్కువగా ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేటువంటిది ఇంబ్యాలెన్స్డ్గా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రయోజనం అనేది రష్యాకి ఉందండి. అలాగే కొన్ని ప్రాజెక్టులు నడపలేనటువంటి స్థితికి వచ్చేసింది ఈ యుద్ధం కారణంగా. SU-57 ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది రష్యా నడపలేనటువంటి స్థితిలో ఉంది. అది భారతదేశంతో ఒప్పందం చేసుకోవడం వలన భారతదేశానికి మాత్రమే ప్రయోజనం కాదు, రష్యాకి కూడా ప్రయోజనమే. సుఖోయ్ అండి, సుఖోయ్. ఎందుకంటే ఆ సుఖోయ్ అనేటువంటి మన దగ్గర ఈరోజు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటి లేవు. 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎంత వెనకబడ్డాము అంటే మనం, చైనా చెప్తుంది మా దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది అని చెప్పి, దాన్ని ఎవరు చూసినటువంటి పాపాన్ని పోలేదు. అలాగే అమెరికా దగ్గర 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, అది పాకిస్తాన్కి ఇవ్వడానికి అది ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంది. అయితే ఈరోజు భారతదేశం దగ్గర ఉన్నటువంటి రాఫెల్ కూడా 3.5 జనరేషన్ది, 3rd జనరేషన్ దాటి 4th జనరేషన్ కూడా 3.5 జనరేషన్ అండి. అటువంటప్పుడు సుఖోయ్ 57 మన దగ్గరికి వచ్చింది అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ అడ్వాంటేజ్ టు ఇండియా. ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో 5th జనరేషన్ దగ్గరికి వెళ్ళామంటే మచ్ మోర్ వార్ హెడ్స్ అనేటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ క్యారీ చేయగలవు, స్టెల్త్ క్యాపబిలిటీ అనేటువంటి పెరుగుతుంది, ఇండియన్ ఎయిర్ వార్ఫేర్లో కొత్త చేంజెస్ అనేటువంటి వస్తాయి. ఈ న్యూ టెక్నాలజీ వల్ల ఇండియాకి ప్రయోజనం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే ఆ వార్ కారణంగా అక్కడ డిఫెన్స్ ప్రాజెక్టులు ఏమీ నడవట్లేదు రష్యాలో. వీక్ అయిపోయిందండి అక్కడ పొజిషన్. అంటే వాళ్ళు భారతదేశానికి వచ్చి మనతో పాటు ఒప్పందం చేసుకుని జాయింట్గా ఆ వెంచర్ చేస్తే నడపలేని పరిస్థితికి వచ్చేసింది రష్యా. సో రష్యాకి అడ్వాంటేజు అండ్ భారతదేశానికి అడ్వాంటేజ్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మోస్ తీసుకుందామండి. బ్రహ్మోస్ ప్రాజెక్టు, బ్రహ్మోస్ ప్రాజెక్టు మనం రష్యాతో మనం జాయింట్ వెంచర్లో చేసినట్టుంది. 51% స్టేక్ హోల్డింగ్ మంది ఉంది, 49% వాళ్ళది ఉంది. బ్రహ్మోస్ అనేటువంటి పేరు పెట్టిందే ఏ విధంగా పెట్టారు అంటే మన దేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్నటువంటి వాస్కోస్ నది, ఈ రెండిట్లు యొక్క కలయికతో బ్రహ్మోస్, మాస్కో నది, ఈ యొక్క 2 కలయికలతో ఈ పేరు పెట్టారండి. అదేవిధంగా ఇప్పుడు సుఖోయ్ ప్రాజెక్ట్ కనుక మనకు వచ్చేసి ఆ ఎంటైర్ టెక్నాలజీ కనుక మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి కనుక తరలించినట్లయితే ఇక్కడే మనం ఆ టెక్నాలజీతో ఈ సుఖోయ్ అనేటువంటిది మనం బిల్డ్ చేయొచ్చు. అదేవిధంగా రీసెంట్గా తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అది కూలిపోవడం వెనకాల, దాని వెనకాల మనకి కుట్ర ఉంది, అమెరికా కుట్ర ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం అండి. మనం ఎప్పుడు సైన్ చేసామండి అసలు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది? ఇండిజీనియస్ ఇంజిన్స్ అనేటువంటి మనం ఎయిర్ క్రాఫ్ట్ ఇండిజీనియస్గా బిల్డ్ చేసాం, కానీ దాని ఇంజిన్ అనేటువంటిది మనం అమెరికా నుంచి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, జిఏ నుంచి.
మనం సైన్ చేసాం, కానీ వాళ్ళు డబ్బులు తీసేసుకున్నారు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మనం సింపుల్గా మాట్లాడి 420 అండి, చీటింగ్. కారణం ఏంటంటే ఈ సప్లై చేయవలసినటువంటి అమెరికా ఈ రోజు వరకు ఆ ఇంజిన్స్ సప్లై చేయట్లేదు. దానివల్ల తేజస్ ప్రోడక్ట్ అనేటువంటి ఆగిపోయింది. అండ్ ఇండియా ఈరోజు ఎవరికన్నా సరే ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పేసి తేజస్ చెప్పినా సరే ఎక్స్పోర్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఇండియా మిగిలిపోయింది. కారణం ఏంటంటే ఇంజిన్స్ డిలేలో, సప్లై చైన్లో ఉన్నటువంటి డిలే. అంటే అక్కడ అమెరికా కుట్ర పన్నుతుంది. సో దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేసామండి, మనం కావేరీ ఇంజిన్ తయారు చేస్తాము అని చెప్పేసి మనం ప్రకటించాము. ప్రాజెక్టు చాలా ఆర్భాటంగా ప్రారంభమైంది. బట్ ఈ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ అనేటువంటిది వెరీ కాంప్లికేటెడ్ బిల్డింగ్ సిస్టమ్ అండి. కిలోమీటర్ల కొద్ది వైర్లు అందులో ఇంబిల్డ్ చేయవలసి ఉంటుంది, ఆ కంప్రెస్ చేయవలసి ఉంటుంది. కంప్రెస్ చేసిన తర్వాత ఆ థ్రెషోల్డ్ అనేటువంటి జనరేట్ చేయాలి. అది అంత ఈజీ అయినటువంటి పని కాదు. సో కావేరీ ప్రాజెక్ట్ అనేటువంటిది ఫెయిల్ అయిందండి. ఇప్పుడు సాఫ్రాన్ ఏదైతే ఉందో, ఇప్పుడు రష్యా ఏం చేస్తుంది, రష్యా ముందుకు వస్తుంది. రష్యా ముందుకు వచ్చి వాళ్ళతో మనం సైన్ చేయబోతున్నాం. ఈ ఇంజిన్స్ అనేటువంటి కనుక మన భారతదేశానికి సప్లై చేసినట్టయితే ఇక్కడ అమెరికాకి చెక్ పెట్టినట్టు అవుతుందండి. మరి అమెరికా గురుగా ఉండదా మన మీద? ఖచ్చితంగా గురుగా ఉంటుందండి. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అండి ఆ విధంగా కనుక చూస్తున్నట్లయితే. సో రష్యాకి అడ్వాంటేజ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే మనకు భారతదేశానికి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. విన్ విన్ సిచ్యువేషన్లోకి వెళ్తేనే ప్రజెంట్ జియో పాలిటిక్స్లో మనం మనగలుగుతాం. అఫ్కోర్స్ మనం అమెరికాని కూడా మనం అంత తేలిగ్గా తీసుకోకూడదండి. వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి కొన్ని ఇచ్చేస్తూ ఉండాలి, వాళ్ళని ప్రసన్నం చేసుకుంటూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ డిప్లొమసీ. మన విదేశాంగ విధానం ఎలా ఉండాలి అంటే ఇటు మిత్రుడిని శత్రువు యొక్క శత్రువుని మిత్రుని చేసుకుంటూనే ఈ శత్రువుని మరీ శత్రువు కాకుండా చేసుకోవాలండి. కారణం ఏంటంటే 100% అండి. కారణం ఏంటంటే అమెరికా ఇప్పుడు పెట్టేటువంటి ప్రెషర్స్ మనం తట్టుకోగలమా? లేదు. మనం ఇంకా ఆ స్థాయికి మనం నెంబర్ 1 పొజిషన్కి అయితే వెళ్ళలేదు కదా. మనం ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఉన్నాం. ఎదుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఆల్రెడీ డాలర్ దెబ్బ అనేటువంటిది పడింది. ప్రత్యామ్నాయాలు వెతుక్కోవాలి, మన మిత్రుల్ని బలపరుచుకోవాలి. మనకు సైడ్గా ఉన్నటువంటి వాళ్ళందరితోని కూడా మనం వీళ్ళతో ఎక్కువగా మరీ ఓవర్గా గొడవ పెట్టుకోకుండానే, ఎక్కువగా వాళ్ళతో విభేదించకుండానే వీళ్ళని మన ఇంత దగ్గరగా తెచ్చుకునే విధంగా మనం చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా కేవలం భారతదేశానికి ఉపయోగం అంటే నేను ఒప్పుకోను. ఇది ఇద్దరికీ కూడా, ఇటు రష్యాకి చాలా కీలకమైనటువంటి ఒప్పందం అండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి వార్ సిచ్యువేషన్లో వాళ్ళు భారతదేశం నుంచి పొందేటువంటి ప్రయోజనం ఎక్కువగానే ఉంది. ఇప్పటికే మన దగ్గర నుంచి ఎక్కువగా వాళ్ళు దిగుమతులు, అంటే ఆ దిగుమతులన్నీ చేయడం వల్ల వాళ్ళకి లాట్ ఆఫ్ ఇన్కమ్ వస్తుందండి. అలాగే డీడాలరైజేషన్ అన్నాం. డీడాలరైజేషన్లో డాలర్ని పక్కన ఇప్పటికే మనం ఈ పేమెంట్స్ అన్ని రూబెల్స్లోని వాటిలోని మనకి లోకల్ కరెన్సీలో మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ మిర్ అండ్ రూపే అనేటువంటి ఈ రెండు కూడా తీసుకురావడానికి మనం ఒప్పందం చేసుకోబోతున్నాం. ఈ డీడాలరైజేషన్ చేయడం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అమెరికాకి ఏమాత్రం కూడా నచ్చనటువంటి విషయం. సో డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ బిగ్ హిట్ బ్యాక్ ఫ్రమ్ అమెరికా త్వరలోనే మనం చూస్తాము. బట్ వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ దట్. అండ్ ఇటు రష్యాని మనం దగ్గర చేసుకుంటూ ఈ ఒప్పందాలన్నీ కూడా మనం క్లియర్ చేసుకుంటూ వెళ్తే కనుక దీర్ఘకాలికంగా మనకు ప్రయోజనాలు అనేవి రక్షణ పరంగా కాదు, ఎనర్జీ పరంగా కాదు, ఏ రకంగా అన్నా సరే మనకు ప్రయోజనం కలిగి. అంటే రీసెంట్ డేస్ లో విన్నాము అమెరికాకి మనకి మధ్య కూడా ఒక ట్రేడ్ డీల్ కుదరబోతోంది అని. అదే ఊహాగానాలు ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో అయిపోతుంది అనుకున్నది కాస్త డిలే అవుతూ వచ్చేసింది. సో ఇప్పుడు పుతిన్తో ఇంత సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ, అంటే ఇది శిఖరాగ్ర సమావేశాలు ఇవి ఏ కంట్రీస్తో అయినా జరిగేవే, స్టిల్ ఇక్కడికి రావటాన్ని జీర్ణించుకోలేని అమెరికా ఆ ట్రేడ్ డీల్ మీద ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ట్రేడ్ డీల్ చేసుకున్నటువంటి ఆ యొక్క జీ ఇంజిన్స్ని సరఫరా చేయట్లేదు. సో ఇంకా కొత్తగా ఏం చేస్తారు? చేసినా సరే వాళ్ళు పేమెంట్ తీసేసుకుంటారు, మనకి చేయరండి. ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయాం మనం. ఇది చాలా పక్కా చీటింగ్ అండి ఓ రకంగా చెప్పాలంటే. జీ ఇంజిన్స్కి సంబంధించినటువంటి డబ్బు మన దగ్గర నుంచి తీసేసుకున్నారు, వాళ్ళు డిలే చేసేస్తున్నారు. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వచ్చి ఇంజిన్స్ రాలేదు. సో అటువంటిప్పుడు కొత్తగా డీల్ చేసేటువంటి దాని మీద కూడా పెద్దగా నమ్మకం లేదు. అండ్ ఖచ్చితంగా ఈ రష్యా యొక్క విజిట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా భారతదేశం మీద ఇంపాక్ట్ పడబోతుంది. లెట్ us వెయిట్ అండ్ సీ ఆ డీల్ ఏ విధంగా డిలే అవుతుందా లేకపోతే క్యాన్సిల్ అవుతుందా,
లేకపోతే అందులో ఏమన్నా కీలకమైనటువంటి కండిషన్స్ ఏమన్నా ఉంటాయా ఏంటనేటువంటిది మనం చూద్దామండి. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. యా అంటే అంటే ఇప్పుడు 25 డీల్స్ అయితే ఖచ్చితంగా కుదురుతాయి అని అంటున్నారు. మనందరికీ తెలిసిందే చమురు విషయంలో, అలాగే డిఫెన్స్ విషయంలో ఎప్పటి నుండి కూడా రష్యాతో సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి, దానికి సంబంధించి జరుగుతూ ఉన్నాయి. సో అవి కాకుండా మనం ఇంపాక్ట్ చూపించే డీల్స్ ఏమున్నాయి? ఇంకా ఇంపార్టెంట్ ఉన్నదండి. ఇప్పుడు అంటార్కిటికాలోని చమురు తవ్వకాలు అనేటువంటి విపరీతమైనటువంటి ఐస్ షీట్స్ ఏదైతే ఉన్నాయో ఐస్ షీట్స్ కింద విపరీతమైనటువంటి చమురు నిల్వలు అనేటువంటివి ఉన్నాయి. ఆల్రెడీ ఓఎన్జీసీ ఏం చేస్తుంది అంటే అక్కడికి వెళ్ళి దాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం ఉంది, కానీ మనకి సాకారం అనేటువంటిది పూర్తిగా లభించడం లేదు. ఇప్పుడు దీనికి అవకాశం ఉన్నటువంటి రష్యా ఏదైతే ఉందో రష్యా ఏమో ఆ పని చేయలేకపోతుంది, యుద్ధం కారణంగా ఎకనామికల్గా వీక్ అయిపోయిందండి. ఈ విషయంలో గనక మన ఇద్దరం అంటే ఈ రష్యా అండ్ భారతదేశం ఈ రెండు గనక ఒక ఒప్పందానికి వచ్చినట్లయితే మనం అక్కడ ఉన్నటువంటి చమురు నిల్వలు అనేటువంటి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈజ్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ ఇంపాక్ట్ అండి. కారణం ఏంటంటే మనం అమెరికా మీద డిపెండ్ అవుతున్న కొద్దీ ఇక్కడ ఇప్పటికే మన యొక్క పెట్రోల్ డీజిల్ రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. సాధారణమైనటువంటి పౌరులు ఏంటి ఇలాగా ధరలు పెరిగిపోతున్నాయి మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పేసి బాధపడుతున్నారు. అటువంటి సమయంలో మనం కొత్త డిపెండెన్సీ గనక మనం ఈ కొత్త అవకాశాలు గనక వెతుక్కోకపోయినట్లయితే రష్యాని గనక మనం దూరం చేసుకున్నట్లయితే మరి ఈ అమెరికా అనేటువంటిది ఖచ్చితంగా 500 రూపాయలు పెట్రోల్ చేసేస్తుందని ఖచ్చితంగా అయిపోతుందండి ఏ రోజు కన్నా సరే. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఈ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అంటార్కిటికాలో ఉన్నటువంటి చమురు నిల్వలు వెలికి తీయడానికి జాయింట్ వెంచర్ అనేటువంటిది ఆ యొక్క రష్యన్ టెక్నాలజీ వాళ్ళ యొక్క సహకారంతో మనం చేయగలుగుతాం. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్న రిసోర్సెస్ లేవు వాళ్ళ దగ్గర, ఆ రిసోర్సెస్ మనం ప్రొవైడ్ చేద్దాం, అవకాశం వాళ్ళు ఇస్తారు, జాయింట్ వెంచర్తో దాన్ని బయటికి తీయడం అనేటువంటి కుదురుతుందండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఈరోజు రష్యాలో ఉన్నటువంటి ప్రాబ్లము స్కిల్డ్ పీపుల్ అండి. స్కిల్డ్ పీపుల్ లేరు, వాళ్ళకి మ్యాన్ పవర్ అనేటువంటిది లేదండి. దానికి సంబంధించినటువంటి ఒక ద్వైపాక్షిక ఒప్పందం అనేటువంటి జరగబోతుంది. ఆ ఒప్పందం ఏంటి అంటే మనం సుమారు 10 లక్షల మంది అక్కడికి పంపిస్తాం, స్కిల్డ్ పీపుల్ని పంపిస్తాం. దానికి సంబంధించినటువంటి డీల్ ఒకటి నడవబోతుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ డిఫెన్స్ రంగాలకు సంబంధించి అటు రష్యన్ నేవీకి ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అంశం అండి. ఎప్పుడైనా సరే రష్యన్ నేవీకి సంబంధించినటువంటి ఆ యొక్క వెజల్స్ కనుక మన భారతదేశానికి వస్తే దే కెన్ రెస్ట్ ఇన్ ఇండియన్ ఓషన్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు, భారతదేశం దగ్గర రీఫ్యూల్ చేసుకోవచ్చు. అలాగే మన వెజల్స్ కానీ ఏదైనా షిప్స్ కానీ అటువైపు వెళ్తే రష్యాలో మనం చేసుకోవచ్చు. ఇది ఒక కీలక ఒప్పందం. చైనాకి ఇది ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు అమెరికా గురించే మనం మాట్లాడుకుంటున్నాం, ఈవెన్ చైనాకి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే పుతిన్ భారతదేశానికి దగ్గర అయ్యాడు అంటే మనకి రక్షణ పరంగా బలపడతాం. వాళ్ళు ఇంకా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ మా దగ్గర ఉంది అని చెప్తున్నారు, అది ఎప్పుడు కూడా ప్రపంచానికి వాళ్ళు చూపించలేదు. కానీ ఇప్పుడు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ Su-57 అనేటువంటిది అక్కడ ఉంది. దాన్ని మనం తెచ్చుకోవడానికి ఆల్రెడీ మనం ఇక్కడ ఒప్పందం ఎప్పుడైతే చేసుకున్నామో చైనాకు మింగుడు పడదండి. మరి పుతిన్ గారు అక్కడ కూడా విజిట్ చేశారు, చైనా కూడా విజిట్ చేశారు, బట్ ఇట్లాంటి డీల్స్ అక్కడ జరగలేదు, ఇక్కడ జరిగినాయండి. సో డెఫినెట్లీ మన యొక్క విదేశాంగ విధానంలో ఈ విజిట్, అందులోనూ ఈ వార్ జరుగుతున్నప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు ఈ విజిట్ అనేటువంటిది చాలా కీలక పరిణామం దశలో ఉంది. అలాగే అమెరికాతో నడుస్తున్నటువంటి ఈ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో ఈ మధ్యన శాంతించాడు ఆయన గారు. ఎందుకంటే మనం ఎలా లేదనుకున్నా సరే ఇందులో ఉన్నటువంటి కొంత దిగుమతులు మనం ఏం చేసామంటే రష్యా నుంచి తగ్గించి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి గ్యాస్ విషయంలో మనం ఒప్పందం చేసుకున్నాం. అతను శాంతించడానికి కారణం అది ఈ మధ్య కాలంలో. అదేవిధంగా టారిఫ్లు కూడా తగ్గించాడు. అదే అంటున్నా అండి, ఎందుకంటే ఈ విదేశాంగ విధానంలో ఒక అడుగు మనం వెనక్కి వేసాము అంటే అది ప్రయోజనం కోసం అనుకోలే తప్ప మనం తగ్గినట్టు కాదు, ఓడిపోయినట్టు కాదు. కారణం ఏంటంటే ఒక వ్యక్తిని శత్రువుని మనం మరింత బలవంతంగా ఓపెన్గా శత్రువుగా తయారు చేసుకోకూడదు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి కొంత బిజినెస్ని మనం అటు డైవర్ట్ చేసాం, అమెరికా కొంతవరకు శాంతించింది. కానీ ఇటు చైనాకి ఇష్టం లేదు ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ విషయంలో కానీ, లేకపోతే ఆ యొక్క రష్యన్ వెజల్స్, రష్యన్ ఫ్రిగేట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రీఫ్యూయల్ చేసుకోవడం, భారతదేశంలో రీఫ్యూయల్ చేసుకోవడం అది అంత మంచిది కాదు రక్షణ పరంగా వాళ్ళకి. సో ఇవన్నీ కూడా చూస్తే కీలకమైనటువంటి ఒప్పందాలు. భారతదేశం అనేటువంటిది నిజంగా ఫ్లయింగ్ కలర్స్తో ఈ యొక్క పుతిన్ యొక్క విజిట్ ఏదైతే ఉందో ఆ విజిట్తో చాలా ప్రయోజనాలు పొందబోతున్నాం. ఆ 25 ఒప్పందాల్లో ఇవి ముఖ్యమైనటువంటి ఒప్పందాలండి.
ఓకే. అంటే ఇప్పుడు జరిగే డీల్స్ వల్ల అమెరికా ఆల్రెడీ మనల్ని టైట్ చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. వీసాస్ విషయంలో కావచ్చు, టారిఫ్ల విషయంలో కావచ్చు ఇబ్బందులు పెడుతూనే ఉంది. సో ఇంకొంచెం ఈ విషయంలో ఏమన్నా టారిఫ్లు పెంచే అవకాశాలు కావచ్చు, టారిఫ్లు పెంచొచ్చు, లేకపోతే కనుక భారతదేశాన్ని డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయొచ్చు, దేర్ విల్ బి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ వెనక్కి పంపించేస్తున్నాం అనేటువంటి ఒక ఘోరమైనటువంటి డెసిషన్ ఇవ్వచ్చు. ఏదైనా సరే చేయొచ్చండి, ఇంతకంటే వరస్ట్ సిచ్యువేషన్ మనం ఊహించలేము. కాబట్టి డెఫినెట్లీ దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఇంపాక్ట్ ఫ్రమ్ వీ హ్యావ్ టు ఫేస్ దట్, వీ హ్యావ్ టు. అలాగని చెప్పి సార్వభౌమత్వాన్ని కలిగినటువంటి మన భారతదేశము ఒక దేశానికి భయపడి మనం ఇటు రష్యాతోనో లేకపోతే వేరే వాళ్ళతో చేసుకునేటువంటి ఒప్పందం విషయంలో వెనకడుగు వేయలేము. దానికి సమాధానం శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ గా మన ఎవరైతే ఉన్నారో ఆ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో, డిప్లొమాట్స్ విల్ హ్యావ్ అవర్ ఎకనామిక్స్, డిప్లొమాట్స్ విల్ ఫైండ్ సమ్ సొల్యూషన్. ఆ యొక్క సొల్యూషన్ అనేటువంటి ఉంటుంది తప్ప వాళ్ళు ఏదో చేస్తారని మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్, దెర్ ఈజ్ గోయింగ్ టు బి హిట్ బ్యాక్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అది మేబీ విత్ ఇన్ ఏ మంత్ రావచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు ఇది కేవలం ఆ ట్రంప్ యొక్క పర్సనాలిటీ, ఇండివిజువాలిటీ వలన వస్తుంది తప్ప అమెరికాతో మనకి ఎప్పుడు ప్రాబ్లం లేదు. సో మనకి ఈ ట్రంప్ యొక్క పర్సనల్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, దట్ యాటిట్యూడ్ ఈస్ బ్రింగింగ్ ప్రాబ్లమ్ టు ఇండియా అండ్ అదర్ కంట్రీస్. మనకి అమెరికా అధ్యక్షులతో కానీ అమెరికాతోని ఎప్పుడు సమస్యలు లేవండి. అంత ముందు ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కూడా బిల్ క్లింటన్ కానీ లేకపోతే బరాక్ ఒబామా కానీ వీళ్ళందరూ కూడా సత్సంబంధాలనే కొనసాగించారు, భారతదేశాన్ని విజిట్ చేశారు, చాలా చక్కటి సంబంధాలు ఉన్నాయి. కానీ కేవలం ట్రంప్ వచ్చిన తర్వాతే ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. ట్రంప్ ఈజ్ ఎ ష్రూడ్ బిజినెస్ మ్యాన్. ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్యలను పక్కకు తప్పించడం కోసం, ఆయన అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళందరికంటే ద బెస్ట్ అని అనిపించుకోవడం కోసం అతను ఏం చేస్తున్నాడంటే ప్రపంచ దేశాల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అందులో భాగంగానే ఇవన్నీ కూడా ఒక పక్కన ఆయనకి ఇండివిజువల్ టార్గెట్స్ ఉన్నాయండి. ఏంటది? నోబెల్ శాంతి బహుమతి అనేటువంటిది. ఏదో 10th క్లాస్ పిల్లాడు ఐఐటి ప్రిపేర్ అవుతున్నట్టు ఆయనకు ఒక టార్గెట్ ఉందండి. ఏంటది? నోబెల్ శాంతి బహుమతి అనేటువంటి ఒక టార్గెట్ ఉంది. రెండోది ఏంటి అంటే రెండోదేమో ఈ అమెరికా అధ్యక్షుల్లో ద బెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ట్రంప్ అని అనిపించుకోవాలి. పర్సనల్ టార్గెట్స్. ఈ పర్సనల్ టార్గెట్స్ అన్ని కూడా ఈ వరల్డ్ జియో పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ అయ్యేలా చేస్తున్నాయి. అతని యొక్క డెసిషన్స్ అనేటువంటివి చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ అందులో భారతదేశం కూడా సఫర్ అయింది. వాళ్ళు 50% ఏంటండి 75% విధిస్తా అన్నప్పుడు కూడా మనం ఏం భయపడలేదు. దానికి సొల్యూషన్స్ మనం వెతుక్కున్నాం. అలాగే ఈసారి కూడా ఏదో ఒక సొల్యూషన్ ఇద్దాం. బట్ డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ హిట్ బ్యాక్ మేబీ విత్ ఇన్ ఏ మంత్ అండి. ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అంటే మనకి ఆపరేషన్ సింధూర్ టైంలో S-400 ఎంత హెల్ప్ చేసిందో మనందరికీ తెలిసింది. సో దాని గురించి స్పెషల్గా మాట్లాడుకున్నాం ఆ టైంలో. సో ఇప్పుడు S-400తో పాటు S-500 విషయంలో కూడా డీల్ జరుగుతోంది అని తెలుస్తోంది. ఇది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ రష్యాకు కూడా మనం అక్కడ నుండి కొనుగోలు చేస్తున్నామంటే వాళ్ళకు కూడా ఇది మేజర్ ఇంపాక్ట్ ఉంది. ఇష్టం లేదు అసలు ఇటు అమెరికాకైనా ఇటు చైనాకైనా పాకిస్తాన్కైనా ఇష్టం లేదండి. ఎందుకంటే వార్ అనేటువంటిది ఎప్పుడో చేంజ్ అయిపోయిందండి. ప్రెసెంట్ డే టెక్నాలజీ ఎలా ఉందంటే ఇప్పుడు ఇన్సైడ్ రూమ్లో ఉన్నటువంటి మనల్ని చూడలేకపోవచ్చు కానీ రోడ్డు మీద వెళ్ళేటువంటి ప్రతి వెహికల్ని ప్రతి పర్సన్ని శాటిలైట్ ఈజ్ అబ్జర్వింగ్ అండి. దెర్ ఆర్ స్పై శాటిలైట్స్ అనేటువంటివి గూఢచారి ఉపగ్రహాలు ఏదైతే ఉన్నాయో ప్రతి దేశం కూడా లాంచ్ చేసుకుంది. అది వేరే వేరే పేరు చెప్పచ్చు. మేము వాతావరణం కోసం లాంచ్ చేసామని, లేకపోతే మా యొక్క ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం లాంచ్ చేసాం. యాక్చువల్లీ దే ఆర్ ద స్పై శాటిలైట్స్. ఈ స్పై శాటిలైట్స్ ఏం చేస్తాయంటే ఎవ్రీ మూమెంట్ ఆర్మీ ఎక్కడ దాకా వెళ్ళింది లైవ్ అప్డేట్స్ అనేటువంటి ప్రతి కంట్రీ దగ్గర ఉంటాయండి. అటువంటి సిచ్యువేషన్లో కన్వెన్షనల్ వార్ఫేర్ మీరు గన్ పట్టుకుని అక్కడికి మూవ్ అయ్యి అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా వాడిని చంపి మళ్ళీ వచ్చి అక్కడ జెండా ఎగరేసేటువంటి రోజులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అంతా కూడా టెక్నాలజీ. అంటే ఇక్కడ కూర్చుని ఉండడం, మిజైల్ అనేటువంటిది లాంచ్ చేయడం, ఆ మిజైల్ని మనం మళ్ళీ కౌంటర్గా యాంటీ ఎయిర్ డిఫెన్స్లో భాగంగా మనం వాటిని అడ్డుకోవడం. అంటే టెక్నాలజీ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. అందులోనూ ఎయిర్ డిఫెన్స్ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్ అండి. ఈ మిజైల్స్ అనేటువంటివి ఏదైతే ఉన్నాయో ఆ మిజైల్స్ అనేటువంటి డ్రోన్స్, మిజైల్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మరి మొన్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ టైంలో యాక్చువల్గా ఇన్ఫెంట్రీ కాదు పార్టిసిపేట్ చేసింది. ఇన్ఫెంట్రీ రెడీగా ఉంది, ఎవ్రీథింగ్ వాజ్ రెడీ. బట్ యాక్చువల్గా పార్టిసిపేట్ చేసింది ఎయిర్
డిఫెన్స్ ఆర్టిలరీ ఏడిఏ. అవును. ఈ ఏడిఏ అనేటి ఈ వింగ్ ఏదైతే ఉందో ఇది మేజర్ రోల్ ప్లే చేసింది. S-400 ఇది కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదండి. ఒక్కసారి మీరు S-400 యూజ్ చేశారు అంటే 800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందండి. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను నేను. సో ఇది వెరీ కాస్ట్లీ వెపన్ సిస్టమ్ అండి. అయినా సరే మనం పాకిస్తాన్ చాలా వెపన్స్ అనేటువంటి మిజైల్స్ అనేటువంటి లాంచ్ చేయడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా చాలా ఎఫెక్టివ్గా సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క టార్గెట్ని ఈ రాడార్ అనేటువంటిది ఐడెంటిఫై చేస్తుంది. వెదర్ అది భారతదేశం మీద వస్తుందా లేదా అనేటువంటిది అది దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కానీ అది సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి. అయితే S-500 అనేటువంటిది ఏ విధంగా కీలకమైంది అంటే మ్యాక్స్ స్పీడ్ అండి. ఈ మ్యాక్స్ స్పీడ్లో హై స్పీడ్లో ఉన్నటువంటి వాటిని కూడా ట్రాక్ చేయాలి. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రాడార్కి అందనేటువంటి స్పీడ్లో ఉన్నటువంటి మిజైల్స్ లాంచ్ చేస్తే ఏంటి పరిస్థితి? అందుకు దానికంటే అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటి అంటే S-500. ఈ S-500 కనుక మనకి ఇచ్చినట్లయితే, మనం ఇప్పుడు కనుక ఒప్పందం చేసుకున్నట్లయితే వీల్ హ్యావ్ బెటర్ ఎయిర్ డిఫెన్స్ అనేటువంటిది మనకు ఉంటుంది. మన వైపు ఏ మిజైల్స్ అనేటువంటి లాంచ్ చేయకుండా ఉంటాయండి. అయితే ఇట్స్ వెరీ కాస్ట్లీ వ్యవహారం. కానీ మనల్ని కాపాడింది ఆపరేషన్ సింధూర్లో మన దేశ పరువుని కాపాడినటువంటిది, మన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసింది S-400. అప్పుడు జరిగినటువంటి అనాలిసిస్లో కూడా నేను చెప్పాను, అందరూ కూడా పినాకా లేకపోతే వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే నేనేమన్నానంటే మన దగ్గర S-400 ఉంది, మర్చిపోకండి అని చెప్పాను. సో ఇప్పుడు S-500 డీల్ మనం చేయబోతున్నాం. చాలా కీలకమైనటువంటి అంశం. చైనాకి ఇష్టం లేదు, పాకిస్తాన్కి ఇష్టం లేదు, అమెరికాకి ఇష్టం లేదు, ఇవన్నీ కూడా. సో ఏది ఎవరికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా సరే మన దేశ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. ఇటు 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ వలన మనకి ప్రయోజనం ఉంది. వాళ్ళతో జాయింట్ వెంచర్ చేయబోతున్నాం. వాళ్ళు 2 ఎయిర్ స్క్వాడ్రన్స్ మనకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత జాయింట్ వెంచర్లో ప్రొడక్షన్కి దిగుతామండి. అది HALలో జరుగుతుంది. అది ఒకటి. రెండోది ఏంటి అంటే ఈ S-500 టెక్నాలజీ అనమాట అండి. ఈ S-500 టెక్నాలజీ మనకి ఇవ్వడానికి ఒప్పుకుంది. సో ఈ రెండు కూడా చాలా కీలకం. అందుకే మనం రష్యాతో ఈవెన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో కానీ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో కానీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పటికీ మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి, రష్యాతో మనం స్నేహం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ వెపనరీ సిస్టమ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ డే మనం ఏదైనా సరే మన దేశం ఏదైనా అభివృద్ధి చెందొచ్చు, లేకపోతే ఫస్ట్ ప్లేస్లో రావచ్చు, ఏదైనా కావచ్చు. పక్కన ఉన్నటువంటి డిస్ట్రాయిడ్ ఒకడు ఉన్నాడుగా, డిస్ట్రాయర్ వాడు. అండ్ ఆ కుయ్యత్తులు అనేటువంటి చైనా వాడు ఉన్నాడు. వాడు మొత్తం ఈ చుట్టూ అన్ని దేశాలని కూడా, ఇటు బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ వీళ్ళందరినీ కూడా కెలికి వదిలిపెట్టాడు. వీళ్ళందరినీ కూడా కంట్రోల్లో తెచ్చుకుంటున్నాడు వాడు. అండ్ ఈజ్ క్రియేటింగ్ వన్ హాస్టైల్ సిచ్యువేషన్ అనేటువంటిది మనకు చేస్తున్నాడు. ఇటువంటి కండిషన్స్లో మనకి రష్యా యొక్క సహకారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పుతిన్ యొక్క ప్రదర్శన, ఈ విజిట్ ఏదైతే ఉందో, సందర్శన, దట్ ఈజ్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ ఇండియా యాజ్ వెల్ యాజ్ రష్యా. రైట్. అండ్ శ్రీనివాస్ గారు, మనం ఇండియాకి వచ్చే ఏ దేశ అధినేతనైనా ఎంత బాగా చూసుకొని ఆతిథ్యం ఇచ్చి పంపిస్తామో తెలుసు. అంటే ప్రతి దేశ అధినేత వచ్చినప్పుడు ఒక్కొక్క సంకేతం అనేది వేరే దేశాలకు వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ స్పెషల్లీ కార్స్ విషయంలో ఒక సంకేతాన్ని పంపించామా రష్యన్ అండ్ యూరోపియన్ కంట్రీస్కి అనిపిస్తోంది. ఎందుకంటే రష్యన్ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు పుతిన్ ఇక్కడికి రాగానే BMW కార్, జనరల్గా అట్లాంటి లగ్జూరియస్ కార్స్లో కాకుండా జపనీస్ టొయోటా కార్లో ఆతిథ్యం అంటే తీసుకువెళ్ళటం, ఎక్కడికన్నా తీసుకురావటం, ఇవన్నీ చూస్తుంటే ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే పంపించాము అమెరికన్ కంట్రీకి కానీ లేదంటే ఇటు యూరోపియన్ కంట్రీస్కి కానీ అనిపిస్తోంది. ఏమంటారు? ఎస్ అండి. కారణం ఏంటంటే మనకి కార్ సెలెక్షన్, ముఖ్యంగా ఈ హై డిజిగ్నేటెడ్ వెరీ హై విఐపీస్ వచ్చినప్పుడు ఆ కార్ సెలెక్షన్ అనేటువంటిది కొన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మీద ఆధారపడింది. బుల్లెట్ ప్రూఫ్ కార్ అయి ఉండాలి, నెక్స్ట్ దాని యొక్క ఎజిలిటీ బాగుండాలి, కార్ స్పీడ్ బాగుండాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అయి ఉండాలి. సాధారణంగా BMW లాంటి కార్స్ ఇలాంటి విజిట్స్లో వాడడం అనేటువంటిది జరుగుతుందండి. అయితే ఈసారి BMW కాకుండా జపనీస్ ప్రొడక్షన్ అయినటువంటి టొయోటో ఫార్చునర్ వాడడం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సింబాలిక్ మెసేజ్ అని కూడా అనాలి. అదే విధంగా మాకు మిత్రులు ఉన్నారు
అంటే ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ H1 వీసాల మీద కానీ లేకపోతే స్టూడెంట్ వీసాల మీద కానీ ఆల్రెడీ టారిఫ్స్ మీద కానీ ఆయన వార్ చేస్తున్నాడు. డిపెండెన్సీ అనేటువంటిది లేదు మనకు కూడా. ఇప్పుడు జపాన్ అనేటువంటిది మనకి భారతదేశానికి మిత్రదేశం, భారతదేశానికి. కాబట్టి వాళ్ళ ప్రోడక్ట్ వాడడం, అక్కడ కూడా హై సెక్యూరిటీ ఫీచర్స్ అనేటువంటి ఆ వెహికల్స్లో కూడా ఉండడం. ఎందుకంటే ఇప్పుడు పుతిన్కి హై రిస్క్ ఉన్నదండి. హై రిస్క్ ఎందుకు ఉన్నదంటే ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడు, అన్ని దేశాలకి వెళ్ళడు. ఆయనకి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి, ఎందుకంటే ఆయన ప్రయాణం చేసేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ మీద ఒక మిజైల్ వదిలిపెట్టారు అంటే ఆయన చనిపోయేటువంటి అవకాశం ఉంది, అక్కడ వార్ ఎండ్ అయిపోతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో సెక్యూరిటీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మనం కూడా చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నాం. అక్కడ రొటీన్గా ఉండేటువంటి BMW కాకుండా ఈ జెడ్ ప్లస్ కేటగిరీతో ఉండేటువంటి బుల్లెట్ ప్రూఫ్ ఉండేటువంటి కార్స్ ఆల్టర్నేటివ్గా ఈ జపనీస్ ప్రోడక్ట్ అనేటువంటి యూజ్ చేసాం. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సింబాలిజం అని కూడా అనాలి. అండ్ వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ వన్ పర్టిక్యులర్ కమోడిటీ అని కూడా మనం చెప్పాలి. అండ్ భారతదేశము అనుకుంటే ఏదైనా చేస్తుంది అనేటువంటి సింబాలిక్ మెసేజ్ కూడా అయి ఉండాలి. ఇవన్నీ కూడా దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఆన్ దట్ అండి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్స్ ఎ గుడ్, ఎందుకంటే జపాన్ మనకి మిత్ర దేశం అండ్ దట్ ఈస్ అ గుడ్ ఆల్టర్నేట్ ఫర్ BMW. అండ్ పుతిన్ విజిట్లో దీన్ని ఉపయోగించడం అనేటువంటిది నిజంగా హర్షణీయమైంది. అది అంటే ఇక్కడ లగ్జరీ కంటే కూడా ఎక్కువ ప్రయారిటీ వేరే అంశాలకు ఇచ్చారనమాట. ఎవ్రీ అండి అక్కడ ఈ విజిట్లో ఏదైనా సరే ప్రతి చిన్న విషయం వాళ్ళు బోన్ చేసినప్పటి నుంచి రిసీవ్, అక్కడ వచ్చిన తర్వాత రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి తిరిగి వెళ్ళేంత వరకు జరిగేటువంటి ప్రతి అంశం వెనకాల దెర్ ఇస్ ఎ సింబాలిజం. కొన్ని నోట్తో చెప్పం, కేవలం మన యొక్క చర్యల ద్వారా అక్కడ ఉండేటువంటి విషయాల ద్వారా a lot of messages will be given to the world. This is also one kind of message అని నేను అనుకుంటున్నాను. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎందుకంత ఆసక్తిగా ఇప్పుడు ఈ టూర్ని గమనిస్తోంది అనేది, బికాస్ అంటే ఇటు రష్యాతో మనకున్న సాన్నిహిత్యంకి సంబంధించి ట్రంప్ సీరియస్ అవుతున్నారు అనే దానికి ఒక రీజన్ ఉంది పర్టికులర్గా, అండ్ చైనాకి కూడా ఒక పర్టికులర్ రీజన్స్ కనిపిస్తున్నాయి. మిగిలిన కంట్రీస్ కూడా ఏంటి? ఎస్, యూరోపియన్ కంట్రీస్ విషయం దగ్గరికి వచ్చేసరికి దే సపోర్టెడ్ ఉక్రెయిన్. ఈ యుద్ధం విషయంలో కేవలం ఏ కపుల్ ఆఫ్ వీక్స్ మంత్లో క్లోజ్ అవ్వాల్సినటువంటి యుద్ధం ఇంత దూరం రావడానికి ప్రధానమైనటువంటి కారణం యూరోపియన్ కంట్రీస్ కూడా. పుతిన్ డజంట్ లైక్ యూరోపియన్ కంట్రీస్. సో ఇలాంటి నేపథ్యంలో భారతదేశం దగ్గరికి వస్తే భారతదేశం బలపడడం కాదు, రష్యా బలపడినా సరే ఈ యూరోపియన్ కంట్రీస్కి నచ్చదు. కాబట్టి దే ఆర్ ఆల్సో వెరీ క్లోజ్లీ అబ్జర్వింగ్ అసలు ఏం డీల్స్ చేసుకోబోతున్నారు, ఏ విధంగా ఈ యొక్క జియో పొలిటికల్ సిస్టమ్ అనేటువంటి మారబోతుంది, వాళ్ళు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, అండ్ మన భారతదేశం మీద ఏమన్నా చర్యలు తీసుకోవాలా, లేకపోతే ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి. కాబట్టి యూరోపియన్ కంట్రీస్, ఇటు చైనా అండ్ అమెరికాతో పాటు యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా ఉత్కంఠతతో ఈ యొక్క రిజల్ట్ గురించి వెయిట్ చేస్తుంది. కారణం ఏంటి అంటే పుతిన్ డస్ నాట్ లైక్ యూరోపియన్ కంట్రీస్, దే ఆర్ సపోర్టింగ్ ఉక్రెయిన్. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో భారతదేశానికి రావడం అనేటువంటిది కొంచెం వీళ్ళకు కూడా నచ్చనటువంటి విషయం. అందుగురించి చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఓకే, అండ్ రష్యా నుండి మనకి ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయని మనం మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కూడా ఏమన్నా పెరిగే అవకాశాలు, ఆ దిశగా కూడా ఏమన్నా డీల్స్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే ఎటువంటి ప్రోడక్ట్స్ని మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉందంటారు? ప్రజెంట్ మనం ఎగుమతి చేస్తున్నటువంటి గూడ్స్ కనుక చూసినట్లయితే ఎలక్ట్రికల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్, టీ, మసాలాలు, ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ వాళ్ళకి పంపిస్తున్నాం. ఈ ఐటమ్స్తో పాటు కొత్త ఐటమ్స్ అనే కన్నా వీటి యొక్క ఎగుమతుల స్థాయి పెంచడం నెంబర్ 1. నెంబర్ 2, వీటికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీలు ఏదైతే ఉన్నాయో 2030 నాటికి అక్కడ రష్యాలో కనీసం 3 మిలియన్ల మ్యాన్ పవర్, 3 మిలియన్ల మంది హ్యూమన్ రిసోర్స్ మ్యాన్ పవర్ అనేటువంటి షార్టేజ్ వస్తుంది అనేటువంటిది ఒక అంచనా. ఈ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో ఈ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వాళ్ళని ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అక్కడ పంపించడం,
వెళ్ళినటువంటి వాళ్ళకి పే ప్రొటెక్షను, అలాగే అక్కడ ఉన్నటువంటి వీసాల ద్వారా జరిగేటువంటి మోసాలను అరికట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ దీన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ మన యొక్క కొత్తగా వచ్చినటువంటి ఎగుమతులు కాకపోయినా సరే ఈ కన్జ్యూమర్ గూడ్స్ విషయంలో కానీ, మసాలాల విషయంలో కానీ, లేకపోతే టెక్స్టైల్ విషయంలో కానీ, ఆర్గానిక్ కెమికల్స్ విషయంలో కానీ, లేకపోతే టెక్స్టైల్స్ విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఎగుమతుల రంగం అండి. ఈ ఎగుమతుల రంగాన్ని కొంచెం పెంచడం అనేటువంటిది ముఖ్యం. స్పెర్ బ్యాంక్స్ లాంటివి కొన్ని ఉన్నాయి, SBR బ్యాంక్స్ లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని పేమెంట్స్ అనేటువంటివి వీటినంటింటి స్ట్రీమ్ లైన్ చేయడం, ఇవన్నీ కూడా మనం టార్గెట్గా పెట్టుకున్నాం. ఈసారి చేసుకుంటున్నటువంటి ఒప్పందాల్లో 25 ఒప్పందాల్లో ఇది కూడా ముఖ్యమైనటువంటి అంశము. ఆ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా మనం ఇక్కడ చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుందండి. ఓకే. అండ్ ఇంపోర్ట్స్లో ఏమైనా చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఇంపోర్ట్స్లో అఫ్కోర్స్ దిస్ డీజిల్ అనేటువంటిది ఏదైతే చమురు రిక్వైర్మెంట్ ఉన్నదో అది ఇంపోర్ట్ అనేటువంటిది మనం చేసుకుంటూనే ఉంటాం. అయితే దేర్ విల్ బీ సమ్ ఇంపాక్ట్ బికాస్ ఆఫ్ అమెరికన్ ప్రెషరైజేషన్ అనేటువంటిది ఉంటుంది అఫ్కోర్స్. బట్ దీనికంటే మించినటువంటి డీల్ మనం అక్కడ అంటార్కిటికా విషయంలో మనం చేసుకుంటున్నాం కాబట్టి అది బ్యాలెన్స్ చేసేస్తుందండి అటువంటిది అన్న ఉంటే. అలాగే మనకి రక్షణ రంగం విషయంలో కూడా చాలా జాయింట్ వెంచర్స్ మనకి ఒకటే అండి. ఏదైనా మనం ఎదర దేశంతో మనం ముందుకు వెళ్ళాలి అంటే గతంలో సక్సెస్ అయ్యామా లేదా అనేటువంటి చూసుకోవాలి. బ్రహ్మోస్ విషయంలో గ్రాండ్ సక్సెస్ అయ్యాం. ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా బ్రహ్మోస్ పాత్ర చాలా గణనీయమైనటువంటిది. కాబట్టి ఇది రష్యా అండ్ భారతదేశం చేసినటువంటి జాయింట్ వెంచరు. సుకోయ్ విషయంలో కానీ, లేకపోతే నెక్స్ట్ ఆ యొక్క చమురు విషయంలో కానీ జాయింట్ వెంచర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సక్సెస్ కాబోతుంది. దిస్ విజిట్ ఈజ్ లేయింగ్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ దట్ సచ్ ఏ జాయింట్ హై లెవెల్ జాయింట్ వెంచర్స్కి స్టెప్పింగ్ స్టోన్గా ఉపయోగపడుతుందండి అది. ఓకే. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఇండియాకి వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్ టూర్ అయితే సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అనేక విషయాల్లో మనం ఎంత స్ట్రాంగ్ మెసేజెస్ అదర్ కంట్రీస్కి ఇస్తున్నాము, ద సేమ్ టైం మనం కూడా ట్రేడ్స్ విషయంలో అంతే లాభపడుతున్నాము, రష్యా కూడా అంతే లాభంగా వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయితే క్లియర్గా అర్థమవుతోంది. సో ఫైనల్గా ఏం చెప్తారు ఈ టూర్ మీద? ఇందులో మనకి ఈ టూర్లో ఒకటేమో ఈ ట్రేడ్స్ మన ఒప్పందాలు ఏదైతే చేసుకున్నామో 25 ఒప్పందాలు అది విజిబుల్ సైన్స్ అండి. అన్విజిబుల్ సైన్స్ కొన్ని ఉన్నాయి ప్రపంచానికి మనం ఇచ్చినటువంటి సైన్స్. అవేంటి అంటే మోడీ గారు స్వయంగా ఆయన ప్రోటోకాల్ పక్కన పెట్టుకుని ఆత్మీయ ఆలింగన చేసుకోవడం, ఇటువంటి సమయంలో భారతదేశానికి మేము ఉన్నాము అనేటువంటి ఒక సైలెంట్ మెసేజ్ వాళ్ళు ఇవ్వడం, అలాగే ఈ యొక్క రక్షణ ఒప్పందాలు చేసుకుంటున్నాము అంటే భారతదేశం రక్షణ పరంగా బలపడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియచేయడం, అలాగే ఆ యొక్క BMW బదులు టొయోటో అనేటువంటి కార్ను ఉపయోగించడం, ఇలాంటి సైలెంట్ మెసేజెస్ ఇంకా విజిట్ కొనసాగుతుంది. ఇంకా ఎన్ని సైలెంట్ మెసేజెస్ వాళ్ళు ఇవ్వబోతున్నారో, ఒకటి ఎవిడెంట్ మెసేజ్, ఇంకోటి అన్అనౌన్స్డ్ మెసేజెస్ అనేటువంటివి ఉన్నాయి. దీని ద్వారా జియో పాలిటిక్స్ అనేటువంటిది మారబోతుంది. భారతదేశం యొక్క జియో పాలిటిక్స్ మాత్రమే కాదు, ప్రపంచం యొక్క జియో పాలిటిక్స్ అనేటువంటిది పుతిన్ విజిట్ ద్వారా మారబోతున్నాయి. యా, అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ టూర్ ఇంకా కొనసాగుతుంది కాబట్టి చాలా చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాము. అదర్ కంట్రీస్ దగ్గర నుండి కూడా ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతోంది అనేది మీరు చెప్పినట్టు విత్ ఇన్ అ మంత్ అయితే క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేజర్లీ ట్రంప్ దగ్గర నుండి మనం ఎట్లాంటి బ్యాక్ చూస్తున్నాము, జరగబోయే ఉంటాయో, ఎట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడో, టారిఫ్స్తో మళ్ళీ ఏమైనా ఇబ్బంది పెడతాడా, లేదంటే వీసాస్తో ఇబ్బంది పెడతాడా? ఇంపాక్ట్ ఉంటుందండి, ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లెట్ us wait and see. వెయిట్ చేద్దాము, చూద్దాము. బట్ హవెవర్ టూర్ అయితే సక్సెస్ఫుల్గా కొనసాగుతున్న నేపథ్యంలో రెండు దేశాలకి కూడా ప్రాఫిట్ అయితే ఉండబోతోంది దీనివల్ల. సో దానివల్ల ఆబ్వియస్లీ ఒక దేశానికి సంబంధించి ఇటువంటి ట్రేడ్ డీల్ జరుగుతున్నాయంటే అక్కడ దేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా లాభపడుతున్న విధంగానే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి 10 TV.